ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదన్న ఆయన అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ప్రభుత్వంతో కొట్లాడతానన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు పదవి లేకపోయినా పర్వాలేదన్న ఆయన ప్రజలకు అండగా ఉంటానన్నారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పార్టీలు మారొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. గతంలో గెలిచిన వారు పార్టీలు మారి మోసం చేశారన్నారు రాజగోపాల్ రెడ్డి. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా నేను కోరుకుంటున్నా. గతంలో మన గవర్నమెంట్ గెలిచినా సరే, మనం చైర్మన్ గెలిచినా సరే ప్రభుత్వం లేకపోవడం వల్ల మనం గెలిపించిన చైర్మన్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒకరిద్దరు కౌన్సిలర్ కూడా వెళ్ళిపోయింది. చాలా దుర్మార్గంగా అది చేసింది. కానీ ఈసారి అట్లా చేయకండి, ప్రజలు గెలిపించిన ఆశీర్వదించి. ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, ఈ సమస్యలు ఉన్నాం, మా తోడుగా ఉండాలి, అండగా ఉండాలని చెప్తుంది. నా సహకారం ఉంటుంది. నేను ప్రభుత్వంతో కొట్లాడతా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా మీటింగ్లో చెప్తున్నా, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశ పెట్టుకుని మున్గోడు ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలి మున్గోడు నియోజకవర్గాలని పదే 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 ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అందుకని అంటున్నా, పదవి ముఖ్యం కాదు. ఈ ప్రాంతం ఎందుకో నల్గొండ జిల్లాలో మున్గోడు నియోజకవర్గంతో బ్యాక్వర్డ్ ఎక్కడ లేదు. మీడియాలో కూడా కోదాడ, హుజూర్ నగర్, నారాయణ సార్, నల్గొండ, సూర్యాపేట డెవలప్మెంట్ అయింది. మన మున్గోడులో డెవలప్మెంట్ స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, సాగు లేదు, తాగునీరు లేదు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి.